హలో అండి, నేను డాక్టర్ వినీల. ఈరోజు పీసీఓఎస్ గురించి తెలుసుకుందాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పీసీఓడి అని కూడా అంటారు. సో ఈ ప్రాబ్లమ్ ఏ గైనకాలజిస్ట్ ఓపీడీలో కూడా చాలా కామన్ గా చూస్తున్న ప్రాబ్లమ్. ఫ్రమ్ టీనేజ్ ఆ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేసి 30s వరకు కూడా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఎందుకు ఇలా పీసీఓడి వస్తుంది అంటే కొంచెం జెనెటిక్ కాంపోనెంట్ ఉండొచ్చు. మెయిన్ గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వలన, అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన, మనకి బాడీకి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వలన, సో ఇలాంటి హ్యాబిట్స్ వలన జరిగే హార్మోనల్ చేంజెస్ వలన ఓవరీస్ లో చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అది మనకి స్కాన్ లో సిస్ లాగా కనిపిస్తుంది. అందుకే మనం దీన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటూ ఉంటాం. అండ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కంప్లైంట్స్ బట్టి అండ్ స్కాన్ లో ఉన్న ఈ పీసీఓ ప్యాటర్న్ ఆఫ్ ఓవరీస్ చూసి అండ్ మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ లో ఉన్న దాన్ని బట్టి ఈ క్రైటీరియా అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మీకు పీసీఓడి ఉన్నట్టుగా వాళ్ళు చెప్తారు. పీసీఓడి ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా ప్రెసెంట్ అవ్వరండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంప్లైంట్ లా ఉంటుంది. చాలా మంది రీసెంట్ గా వెయిట్ గెయిన్ హిస్టరీతో వస్తూ ఉంటారు. అలాగని చబ్బీగా ఉన్న వాళ్ళకే పీసీఓడి అని అనలేము. చాలా మంది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి రావచ్చు. అండ్ మెయిన్ గా మా దగ్గరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో వస్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్కళ్ళు చాలా ఫ్రీక్వెంట్ సైకిల్స్, కొంతమందికి చాలా లేట్ గా పీరియడ్స్ రావడం, ఒక్కొక్కసారి టాబ్లెట్ వేస్తే తప్ప పీరియడ్ రాకపోవడం, కొంతమంది హెవీగా బ్లీడింగ్ అవుతుందంటారు, కొంతమంది చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుందంటారు. సో ఇలా డిఫరెంట్ గా ప్రెసెంట్ అవుతారు. అండ్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మేల్ హార్మోన్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వలన కొంతమంది పింపుల్స్ కానీ, హెయిర్ లాస్, అన్వాంటెడ్ హెయిర్ అంటే చిన్ మీద, చెస్ట్ మీద, అబ్డామెన్ మీద అన్వాంటెడ్ హెయిర్ తో ప్రెసెంట్ అవుతారు. పీసీఓడి వాళ్ళకి ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయదు. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. దీని వలన వీళ్ళకి కొంతమందికి బ్లడ్ షుగర్స్ కూడా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే వీళ్ళకి ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు, ఆర్ ఒక్కొక్కసారి అసలు రిలీజ్ అవ్వకపోవచ్చు. దీని వలన వాళ్ళు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అండ్ వెళ్లే కొద్దీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఒక్కొక్కసారి యంగ్ ఏజ్ లోనే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ ఎవరికైతే హెవీగా బ్లీడింగ్ అవుతుందో ఎండోమెట్రియం పొర వాళ్ళకి థిక్ గా అవి వాళ్ళకి లాంగ్ రన్ లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. పీసీఓడి ట్రీట్మెంట్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో పీసీఓడి మెయిన్ గా హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వలన ఈ చేంజెస్ అన్ని వస్తాయి. సో మన ట్రీట్మెంట్ మెయిన్ పార్ట్ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ద్వారానే మళ్ళీ మనం ఈ చేంజెస్ అన్ని రివర్స్ చేసే అవకాశం ఉంది. సో మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ హెల్దీ లైఫ్ స్టైల్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కాకుండా మీ ఏజ్ బట్టి మ్యారేజ్ అయిందా లేదా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా, మీ సైకిల్ ఎలా ఉంది, అంటే బ్లీడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వీటన్నిటి బట్టి మీ డాక్టర్స్ మీకు అడ్వైస్ చేస్తారు. కొంతమందికి ఓసీ పిల్స్ అడ్వైస్ చేస్తారు. ఎవరికైతే పింపుల్స్, అన్వాంటెడ్ హెయిర్ ఎలా ఉందో వాళ్ళకి మేల్ హార్మోన్స్ ని కంట్రోల్ చేయడానికి యాంటీ ఆండ్రోజన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి వాళ్ళకి దానికి తగిన ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు. ఎవరికైతే పీసీఓడి చాలా సివియర్ గా ఉంటుందో వాళ్ళకు ఒక్కొక్కసారి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే లాప్రోస్కోపీ ద్వారా ఈ ఓవరీలో ఉన్న సిస్ట్ ని పంక్చర్ చేయడం వలన కొంచెం హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యి కొంచెం పిక్చర్ కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ లైఫ్ స్టైల్ తో పాటు టైంకి నిద్రపోవడము అండ్ స్ట్రెస్ లేకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పీసీఓడి మేనేజ్మెంట్. పీసీఓడి ట్రీట్మెంట్ లో భాగంగా మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. సో దీంట్లో హెల్దీ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ హెల్దీ డైట్ అంటే మెయిన్ గా కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయండి. లైక్ వైట్ రైస్, వైట్ బ్రెడ్ లాంటివి అవాయిడ్ చేయండి. అలాగే ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి, ఎక్కువగా సలాడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మీరు కడుపు మార్చుకుని డైటింగ్ చేస్తున్నట్టు కాదండి, మీరు తీసుకునేది టైం ప్రకారం తీసుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఎవర్ ఈజ్ ద డైట్, మీరు ఎక్కువగా కర్రీ ఉండేలాగా, మీరు తక్కువ అయితే రోటీ ఇంత తీసుకుంటే మీరు కర్రీ ఇంత తీసుకునేలాగా అలాగా మీ డైట్
డైట్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ మెయిన్ నెక్స్ట్ కమ్స్ ద ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ కనీసం ఒక రోజుకి 30-40 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక రోజు ఒక మంత్లో అయిపోయేది కాదు. దట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఏదైతే మీరు ఇష్టంగా చేస్తారో అది మీరు అలవాటు చేసుకోండి. లైక్ సింపుల్ వాకింగ్ కానీ ఆర్ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ ఆర్ డాన్సింగ్, వాట్ ఎవర్ యూ లైక్. సో అది మీరు డైలీ చేసేటట్టు అట్లీస్ట్ ఒక 30-40 మినిట్స్, అంటే మీ వెయిట్లో అట్లీస్ట్ ఒక 7-8% మనకి తగ్గినా కూడా చాలా మంచి చేంజెస్ వస్తాయి. ఈ పీసీఓడి ట్రీట్మెంట్ మీకు జరుగుతూ ఉంటుంది. మీ డాక్టర్ ఒక 4-5 మంత్స్కి మీకు ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు. బట్ ఏం ట్రీట్మెంట్ తీసుకున్నా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో ఎక్కువగా మీ సైడ్ నుంచే ఉంటుందండి. డాక్టర్ మీకు గైడ్ చేస్తారు, దానికి కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఒక 4-5 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత నావి అంతా నార్మల్ అయిపోతుంది, సిస్ డిజాల్వ్ అయిపోతాయి, పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయని అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. దిస్ ఈస్ ఎ వెరీ స్లో ప్రాసెస్. మీరు ఈవెన్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా ఒక వీక్లో నేను 5 kgs తగ్గిపోవాలి, ఇంత పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవద్దండి. లెట్ ఇట్ బీ స్లో. అండ్ ఒక టైంకి మీరు ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక టైంకి నెమ్మదిగా హార్మోన్స్ కొంచెం బ్యాలెన్స్ అవుతాయి, పీరియడ్స్ నెమ్మదిగా రెగ్యులర్ అవుతాయి. దట్ విల్ టేక్ టైం. కంగారు పడకండి. పీసీఓడి అనేది ఒక డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ లాగా. సో మరీ టెన్షన్ పడకూడదు, అలాగని మరీ రిలాక్స్ అయిపోయి వదిలేయకూడదు. సో మెయిన్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మెయిన్గా మీ సైడ్ నుంచి, బికాస్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటూ డాక్టర్ చెప్పిన అడ్వైస్ ఫాలో అవుతే ఒక టైంకి అన్నీ కూడా సెట్ అవుతాయండి. ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్.